మనము ఏం పొందుతామంటే ఒకసారి చూద్దామా? లూకా సువార్త, మార్కు సువార్తని 10:29. ఏదో ఈ విషయాలు మీతో పంచుకోవాలనుకున్నాను కదా, మన జరిగిన ఇన్సిడెంట్ బట్టి. అందుకు యేసు ఇట్లా నేను ఏమనంటే ప్రియురా, యేసు క్రీస్తు నా నిమిత్తంలో, సువార్త నిమిత్తంలో ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచువాడు ఇప్పుడు ప్లస్ ఇహమందు హింసలతో పాటు, ఆ మాట గుర్తుపెట్టుకోండి ప్రియురా, హింసలతో పాటు దూరంతలుగా ఇళ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను, రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సుప్రియ, యు గాట్ మై పాయింట్? నా నిమిత్తము, నా సేవ నిమిత్తము ఎవరెవరైతే తల్లిదండ్రులను, ఇక్కడ ప్రియురా, ఇక్కడ లిటరల్ గా తల్లిదండ్రులను రిజెక్ట్ చేసి భార్యను వదిలేసి అది కాదు ప్రియురా. ఒకవేళ ఏదైనా పని మీద సేవకి వెళ్ళాలా, ఆ టైంలో ఒక వారమో, ఒక 10 రోజుల వరకు ఆయన ఒక నెల ప్లాన్ చేశాడంటే రాజమండ్రికి వెళ్ళి అక్కడే ఉండి ఆ బుల్లెట్ లో తిరిగి ఆ ఊళ్ళతో తిరిగి అట్లా నా నిమిత్తము, ఒకే నా సేవ నిమిత్తము, సువార్త నిమిత్తము, ఇఫ్ యూ గివ్ లిటిల్ సాక్రిఫైస్, ఒక వారం 10 రోజులు యూ లివ్ యువర్ వైఫ్ ఆర్ యువర్ సన్, యువర్ డాటర్, అన్ని వదులుకొని నెక్స్ట్ ఒక రకంగా పర్మనెంట్ గా వదులుకోలేదు, నో ప్రాబ్లం. కానీ నా సేవ నిమిత్తం చేస్తే